ఆదివారం తెల్లవారుజామునే గుంటూరు పెద్ద మార్కెట్ హడావుడి మెలుకుంది. మంగళగిరి రోడ్లో నడుస్తున్న వీధి మార్కెట్ అయితే మరో స్థాయిలో ఉంటుంది. సరికొత్త వాసనలు, అమ్మకాల అరుపులు, జనం కిక్కిరిసిన గందరగోళం ఇవన్నీ కలిసి వచ్చే సందడి వాతావరణం. అయితే ఈ మార్కెట్ నిజమైన జోష్ ఎక్కడంటే చేపల మార్కెట్లో కొరమేను, బొచ్చ, రాగండి, రొయ్యలు, బొమ్మిడాయిలు, జల్లలు, మెత్తలు ఇవన్నీ కళ్ళ ముందు లైవ్గా ఎగురుతుంటే మాటల్లో వర్ణించలేము ఆ సందడి. కొన్ని బకెట్లలో చిరుగుతున్నాయి, మరికొన్ని మీసాలు ఊపుతూ కదులుతున్నాయి. పైగా బగబగ మండుతున్న ఎండలు. కానీ చేపల విక్రేతలు మాత్రం ఉపశమనం కోసం గొడుగులు పెట్టుకొని తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. కస్టమర్లు ఆకర్షించేందుకు తాజా చేపలు కొంటే ఒరేయ్ అంటూ ముక్కు మూసుకుంటూనే అమ్మకాలు సాగిస్తున్నారు. పెద్దగా అరవకపోయినా చేపల గంతులు చూసి జనం నవ్వుకుంటున్నారు. బుట్టలో నుంచి తప్పించుకునేందుకు చేపలు ఊగిపడుతుంటే పిల్లలు సంబరపడిపోతున్నారు. కొందరైతే ఎగిరిపడుతున్న చేపల బారిన పడుతూ అవాక్ అవుతున్నారు. చికెన్, మటన్ మార్కెట్లు కూడా బాగానే నడుస్తుంది. కానీ అక్కడ ఉండే అదో మామూలు గందరగోళం. కానీ చేపల మార్కెట్ మాత్రం ఓ వింత అనుభూతిని కలిగిస్తుంది. అక్కడ వాసనలతో పాటు విశేష దృశ్యాలు మనకు దొరుకుతాయి. తాజా చేపల కోసం కొనుగోలుదారులు పందెం కాస్తుంటే కొందరు పెద్ద బకెట్ నింపుకొని ఇక్కడకు బయలుదేరుతున్నారు. మరికొందరు ఇది తక్కువ ధరకు ఇవ్వండి అంటూ మూడోసారి డబ్బులు లెక్క పెట్టుకుంటుంటే కొందరు నోట్లో లవంగం పెట్టుకొని వాసన తట్టుకోలేక ఆ ప్రాంతాన్ని వదిలేస్తున్నారు. గుంటూరు ఆదివారం మార్కెట్ అంటే ఒక రకమైన జీవం. అందులో చేపల మార్కెట్ మరో హైలైట్. తాజా చేపల హడావుడి, కొనుగోలు, పందాలు, వాసనలు, సముదాయం. వర్షం వచ్చినప్పుడు మీసాలు ఊపే చేపలు ఇవన్నీ ఒకేసారి చూసే ఒక ప్రత్యేకమైన అనుభవమే. కాబట్టి మీరు గుంటూరులో ఉంటే ఆదివారం ఒకసారి వీధి మార్కెట్ను, ముఖ్యంగా చేపల విభాగాన్ని చూడండి. మర్చిపోలేని అనుభూతి కలుగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది విషయం. ఆదివారం తెల్లవారుజామునే ఇలాంటి సిచ్యువేషన్ మనం చూడగలుగుతాం. ముఖ్యంగా మంగళగిరి రోడ్లో నడుస్తున్న ఈ వీధి మార్కెట్ అయితే మరో స్థాయి అని చెప్పాలి. అమ్మకాల అరుపులు అయితే మామూలుగా ఉండవు. జనం కిక్కిరిసిన గందరగోళం ఇవన్నీ అక్కడ సందడి చేస్తూ ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా కనిపించే చేపలు అయితే కొరమేను, బొచ్చ, రాగండి, రొయ్యలు, బొమ్మిడాయిలు, జల్లలు, మెత్తలు ఇవన్నీ కళ్ళ ముందు లైవ్గా ఎగురుతూ ఉంటే ఆ బకెట్లు, ఆ డ్రమ్ములు అవన్నీ దాటుతూ ఎగిరి గంతులేస్తుంటే ఉంటుంది. మాటల్లో వర్ణించలేం. నిజంగా ఇలాంటి వాతావరణంలో ఫిష్ క్యాచింగ్ అంటే ఇష్టపడిన వాళ్ళు అంటే ఎవరు ఉండరు. చేపలు పట్టుకోవడం అంటే అందరూ ఇష్టపడుతుంటారు. చేపలు ఎగురుతుంటే అందరూ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి ఎంజాయ్మెంటు మీరు ఇక్కడ గతంలో అనేక చోట్ల ఈ చేపల మార్కెట్లో ఉండేవి. కానీ ప్రభుత్వం ఇటీవల సీరియస్గా స్పందించింది. రోడ్ల మీద ఈ చేపల మార్కెట్లు పెడితే యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించడంతో ఈ చాలా చోట్ల ఉన్న ఈ స్ట్రీట్ మార్కెట్లు అన్నీ కూడా కనుమరుగయ్యాయి.